గుడ్ ఆఫ్టర్నూన్. హాయ్ ఎవ్రీవన్ అందరికీ. ఈరోజు ఎగ్ కర్రీ చేస్తామా, అందుకే ఎగ్ అన్ని దగ్గర పెట్టేసుకున్నాను. ఫస్ట్ రైస్ అనేది పెట్టేశాను. రైస్ అయిపోయింది. అప్పుడు ఉల్లిపాయలు, ఇంకా టమాటాలు, పచ్చిమిరపకాయ కట్ చేసేసుకున్నాను. ఇంకా ఎగ్ కూడా తొక్కలు తీసేసి అన్నీ చేసేసుకున్నాను. ప్రతిరోజుల వీడియో కాకుండా ఈరోజు కొద్దిగా కొత్తగా చేస్తామా. ఆయిల్ వేడి అయిపోయింది. ఫస్ట్ ఆనియన్ వేసాను, పచ్చిమిరపకాయ కూడా వేసాను. తర్వాత జీలకర్ర, ఆవాలు, ఇంకా సరసాలు ఇక 3 వేసాను. వేసి బాగా కలిపేసాను. బాగా కలిపేసిన తర్వాత కొద్దిగా అల్లం తెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తామా. బాగా కలిపేస్తామా. బాగా కలిపేసి అలాగ మూతెట్టి ఒక 5 నిమిషాలు వదిలేసి తర్వాత 5 నిమిషాల తర్వాత తీసేస్తామా. తీసి కొద్దిగా బ్రౌన్ కలర్ అయ్యాక కొద్దిగా టమాటా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా, అది వేసేసి బాగా కలిపేసాను. కలిపేసి కొద్దిగా పసుపు, ఇంకా అరగొండ, ఇంకా ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, ఈ 3 అన్నీ వేసేసి బాగా కలిపేసి మళ్ళీ మూతెట్టి ఒక 5 నిమిషాలు ఉంచేసి తర్వాత మూత తీసాను. దగ్గరికి కొద్దిగా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఫస్ట్ దుంపలు ఉడకబెట్టి తొక్కలు తీసాం కదా, ఆ దుంపలన్నీ వేసేస్తామా. బాగా కలిపేస్తామా. కలిపేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అలా పెట్టేసుకుంటామా. అలా తర్వాత 5 నిమిషాలు అయ్యాక తీసేస్తామా. తీసి చూస్తామా అన్నీ సరిగ్గా అయిపోయింది. అప్పుడు టమాటో గ్రేవీ చేసాం కదా, ఆ వాటర్ కొద్దిగా ఉంటుంది. అందులో వాటర్ వేసి బాగా కలిపి ఆ వాటర్ వేసేసాను. ఇప్పుడు అందులో కొద్దిగా మంచి వాటర్ కూడా వేసేస్తామా. ఒక 2-3 గ్లాసులు వేసేసి తర్వాత మేము ఉడకబెట్టిన గుడ్లు అన్నీ అందులో వేసేసి బాగా కప్పేస్తాము. ఒక 5 నిమిషాల తర్వాత అదే అయిపోతుంది కదా, అలాగ ఒకసారి పైకి వెళ్ళి మా ఏరియా మొత్తం చూసేసి బిల్డింగ్ అంతా చూసేసి మళ్ళీ కిందకి వెళ్ళిపోతామా. వెళ్ళిపోయిన తర్వాత మూత తీసి చూస్తామా, ఆల్రెడీ కర్రీ అయిపోయింది. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.